హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో పిజ్జాని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వెజిటేబుల్ కార్న్ చీజ్ పిజ్జా అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తేనే మీకు భలే అర్థమవుతుంది కదండి. టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్లో ఉందండి. మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అసలు దానికన్నా ఎక్కువ టేస్ట్గానే ఉందండి. బయట 300, 400, 500 పెట్టి తీసుకునే పిజ్జా కన్నా ఈ పిజ్జా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ అయితే తీసుకోండి. ఈ వాటర్‌ని మరిగించండి. ఒక 2 నిమిషాల పాటు ఈ వాటర్‌ని మరిగించిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్‌ని బాగా మిక్స్ అయ్యేలోపు వాటర్ అనేది కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈస్ట్ అనేది వేసుకోవాలండి. ఈస్ట్ చల్లగా అయినప్పుడు మాత్రం వాటర్‌లో వేసుకోకూడదండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టి చూస్తే మనకి వాటర్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది కదా. అప్పుడు ఇలాగా 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్‌లో అలాగే కిరాణా స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. ఇలా ఈస్ట్ అంతా కరిగిపోవాలండి. ఇలా వాటర్‌లో చక్కగా కలిసిపోతున్నప్పుడు మనకి పుల్లటి మజ్జిగ స్మెల్ అయితే వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇలాగైతే పులుస్తుందండి. ఇలా పులియటం వల్లే ఈస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్లండి. ఈ ఈస్ట్ వల్లే మనకి పిజ్జా బేస్ అయితే బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా నురగలుగా వచ్చాయో. ఈ నురగలుగా వచ్చిన తర్వాత మనకి ఈస్ట్ రెడీ అయినట్లండి. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని స్టైనర్ తీసుకొని ఒక ముప్పావు కప్పు వరకు అయితే మైదా పిండిని వేసుకోండి. మైదా లేదంటే గోధుమ పిండి అయితే యూజ్ చేసుకోవచ్చండి. మైదా వేయటం వల్ల మనకి బయట తినే పిజ్జా టేస్ట్ అయితే వస్తుందండి. మైదాలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని చక్కగా జల్లించేసుకోవాలండి. ఇందులో ఏమైనా డస్ట్ అది ఉంటుంది కదా పిండిలో. అలా మొత్తం చక్కగా ఇలా జల్లించేసుకున్న తర్వాత పిండిని బాగా అయితే కలిపేసుకోవాలండి. చపాతీకి, పూరికి ఎలా అయితే కలుపుతామో అలాగే కలిపేసుకోవాలండి. మనకి వాటర్ గనుక తక్కువైతే వేడి నీళ్ళు మరగబెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి. చూసారా మన చేతికి ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు మనకి పిండి అనేది రెడీ అయినట్లండి. ఈ పిజ్జా బేస్ ముద్ద మనకు మరీ గట్టిగాను ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి రెడీ అయిన తర్వాత కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి మన ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది డబల్ అయితే వస్తుందండి. చూసారా ఎలా పొంగిందో. ఈస్ట్ వేయటం వల్ల ఈ పిజ్జా పిండి అనేది ఇలా పొంగుతుందండి. దీనివల్లనే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పిండిని మరొకసారి ఇలా మొత్తంగా అయితే ఒక ముద్దలా తయారు చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనకి చేతికి కొంచెం అంటుకుంటుంది అంటే కాస్త ఆయిల్ అనేది చేతులకి అప్లై చేసుకోండి. ఈ పిజ్జా బేస్ చేసుకోవడానికి మనకి చపాతీలు చేసుకోవడానికి పీట ఉంటుంది కదా, దానిపైన కాస్త మైదా పిండి అయితే వేసుకొని పిండి ముద్దనైతే వేసేసి 5 నిమిషాల పాటు ఆగకుండా బాగా పిసకాలండి. ఇది బాగా కలపడం వల్లనే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్‌గా కొంచెం పొంగుతుందండి. అంతేగాని నార్మల్ చపాతీలు అయితే వదిలేయకూడదండి. వెంటనే చేసేయకూడదు. ఇలా మనం ఎంత కలుపుతామో అంత టేస్ట్ అనేది వస్తుంది పిజ్జాకి. కనీసం ఒక 5 నిమిషాల పాటైనా ఇలా పిండి ముద్దనైతే ప్రెస్ చేయాలండి. ఇలా చపాతీ పీట మీదే కాదండి, మనకి ఫ్లోర్ మీద కూడా మనం చేసుకోవచ్చు. ఎంత బలంగా చేస్తామో అంత ఈ పిజ్జా బేస్‌కి టేస్ట్ అనేది పొంగటం అనేది వస్తుందండి. పిజ్జాని ఏ ప్లేట్‌లోకైతే పెట్టి మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్లేట్ కన్నా కాస్త పెద్దగా అయితే మనం పిజ్జా బేస్‌ని అయితే తయారు చేసుకోవాలండి. ఈ పిజ్జా బేస్ అనేది హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువగా 1 ఇంచ్ కన్నా తక్కువగా ఉండాలండి. అప్పుడే మనకి బేస్ అనేది బాగుంటుంది. మనకి ఇది కుక్ అయిన తర్వాత కాస్త క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా ఎడ్జెస్ మాత్రం ఇలా ఫింగర్స్‌తో అయితే చక్కగా ఇలా అయితే మనం కవర్ చేసేసుకోవాలండి. ఈ పిజ్జా బేస్‌ని మనం పక్కన పెట్టేసుకొని మనం ఏ ప్లేట్‌లో అయితే పిజ్జా తయారు చేసుకుంటామో ఆ ప్లేట్‌కి కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఫస్టు.
ఎందుకంటే మనకి ఓవెన్ మనం వాడం కాబట్టి వితౌట్ ఓవెన్లో కడాయిలోనే మనం ఈజీగా పిజ్జాని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ప్లేట్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత మనం ఫోర్క్తో అయితే హోల్స్ అయితే చేసుకోవాలండి. అదైతే మిస్ అయిపోయింది వీడియోలో. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ కానీ కిసాన్ టొమాటో సాస్ కానీ అయితే వేసేసుకోండి, టొమాటో కెచప్. ఇలా వేసుకున్న తర్వాత మనకి పిజ్జా బేస్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి సాస్ని. టొమాటో కెచప్ కన్నా పిజ్జా సాస్ అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి టొమాటో కెచప్తో అయితే నేను పిజ్జా అయితే తయారు చేస్తున్నాను. టొమాటో కెచప్తో అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సాస్ అనేది. నేనైతే వెజిటేబుల్ చీజ్ పిజ్జా అయితే చేస్తున్నానండి. మీరు చికెన్ పిజ్జా కూడా చేసుకోవచ్చు. చికెన్ని కుక్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సన్నగా కట్ చేసుకున్న చీజ్ అయితే వేసుకుంటున్నానండి. చీజ్ అనేది నేను స్లైసెస్ అయితే తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. మార్కెట్లో మొజెల్లా చీజ్ అని ఉంటుందండి, అది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. వీటిపై చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉల్లిపాయ ముక్కలను కూడా పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కల తర్వాత టొమాటో ముక్కలను కూడా నేను తీసుకున్నానండి. టొమాటో ముక్కలను కూడా మనం పెట్టేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా అయితే పెట్టేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ పెట్టుకోండి. అలాగే పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టొమాటో, క్యాప్సికము, ఉల్లిపాయ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలను అయితే తీసుకొని పిజ్జా బేస్ మీద అయితే వేసేసుకున్నానండి. ఇవి బాయిల్ చేసినవి కాదు, పచ్చివే తీసుకున్నానండి. వీటిపైన సన్నగా కట్ చేసుకున్న చీజ్ పీసెస్ని కూడా అయితే వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్లో ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది విడిపోకుండా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలండి. మనం ఇలా పిజ్జా తయారు చేసుకునే ముందైనా సరే చేసుకోవచ్చండి. ఇలాగా ఫోల్డ్ చేసుకోవటం అనేది ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఎడ్జెస్ ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం చీజ్ అనేది కొంచెం కరుగుతుంది కదండి హీట్ అయిన తర్వాత, అది బయటికి రాకుండా అయితే మనకి ఇది ప్రొటెక్ట్ అయితే ఇస్తుందండి. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం ఎడ్జెస్ అంతటిని. ఇది మన బిఫోర్ పిజ్జా లుక్ అండి, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. వీటిపైనే మనం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగానో ఉంటాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకుంటాం కదండి 20 మినిట్స్ వరకు. ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టేసుకొని కడాయిలో ఒక 20 నిమిషాలు ముందుగానే ప్రీ హీట్ అయితే చేసేసుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాలైనా ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. పిజ్జా మనకు తయారవ్వడానికి ఒక 15 నిమిషాలు చాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. మనకి పిజ్జా ఎలా రెడీ అయిందో తెలియాలి అంటే మనం మూత తీసినప్పుడు మనకి చీజ్ అనేది ఇలా మెల్ట్ అయిపోతుంది కదండి, ఇలా మొత్తం కరిగిపోయిందంటే మనకి పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి. 20 మినిట్స్ 25 మినిట్స్ టైం కాదండి, ఎప్పుడైతే మనకి ఇలా చీజ్ అయితే మెల్ట్ అవుతుందో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. నాకైతే 15 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన పిజ్జాని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఇలా చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకొని మనం ఇలా పిజ్జాని అయితే కట్ చేసుకోవాలండి. నా దగ్గర పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను చాక్తో అయితే కట్ చేసుకున్నానండి. బేస్ అనేది 1/2 ఇంచు ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. ఇలా రెడీ అయిన పిజ్జాని కిసాన్ టొమాటో కెచప్తో అయితే మనం సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.